ఒక ఇల్లు ఎక్కడన్నా ఇవి క్లియర్గా ఉంది, ఫోటో నా క్రషర్ ఇక్కడ ఉంది, మైనింగ్ ఇక్కడ జరుగుతుంది క్లియర్గా ఉంది, ఎక్కడన్నా ఉందా? కేవలం వాంటెడ్గా ఇక్కడ ఒక ఆర్చ్ బిగించేయడము, దారికి ట్రాక్టర్ కూడా పోయేది లేదు, ఒక బైక్ ఒకటి పోవాలా, లేదంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా. ఇంత ఘోరంగా తయారయ్యి ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద కూడా కోర్టుకు పోతే కోర్టు మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి తీసేయమని నోటీస్ ఇస్తే ఆయన తీలే. మళ్ళీ ఆయన మీద కంటెంప్ట్ వేస్తే కంటెంప్ట్ ఎప్పుడైతే బెంచ్ మీదకి వచ్చిందో ఆ రోజు పొద్దున్నే పోయి తీసేస్తాడు కమిషనర్ గారు. పాపం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్ కాదు, ఆయన ఏంటంటే హార్టికల్చర్లో పనిచేస్తాడు, చెట్లు నాటుకునేవాడు. ఆయనకు తెలియదు పాపము. ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆర్చ్ బిగించమన్నారు, బిగిస్తున్నాం. ఇంత దౌర్భాగ్యంగా అధికారులు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్నారని. దీని తర్వాత ఏం చేశారు, మళ్ళీ నా మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎందుకంటే గత సంవత్సరం నేను ప్రెస్ మీట్ పెట్టిన ఇలాగే నా మీద దాడులు జరుగుతున్నాయని. ఇది చెప్పిన వెరీ నెక్స్ట్ డే నేను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నానని ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. నన్ను నా తమ్ముడిని ఎఫ్ఐఆర్లో చేర్చి ఎఫ్ఐఆర్ కట్టించారు ఎమ్మెల్యే గారు. కంప్లీట్గా ఇతను ఈ సంవత్సరంలో చేసిన ఎటువంటి మంచి ఏదో నేను చేసిన ఈ సంవత్సరము అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ఏం చేయడు. ఇట్లా ఏవైతే ఆయనకు ఎమ్మెల్యే పదవి ప్రజలు ఎట్లా